శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో బాపట్ల భావనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలో దీపోత్సవ పూజ నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 18తో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని కన్వీనర్ బాబు నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో దీపోత్సవ పూజా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. కన్వీనర్ బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో సంపత్ గణపతి పరివార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చింతకాయ పచ్చడి వేసుకుని తింటాను, కానీ మా ఇంటికి వస్తే కంది పచ్చడి వేసి పెరిగేసి అన్నం పెడతాను. నేను తినడానికి పెట్టాను, లేనప్పుడు ఏం చేయను. కనుక ప్రతి వాడు గుర్తుపెట్టుకుని ముందు మహిళలే గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఒక వస్తువు ఇస్తే అది కారణం ఏంటంటే చంద్రుడు, చంద్రుడు ఎంత బాగున్నాడు, ఎంత గోల్డెన్ ఎల్లో అంటారు, పెరిగేసి సువర్ణాన్ని ఎదుజలుతున్నాడు, మన మీద కాంతి స్వరూపం తీసుకొస్తున్నాడు, మనసు ప్రశాంతత తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత మనం పెసరపప్పు తెచ్చుకుందాం అనుకున్నాం. బుద్ధికారకమైనది, వ్యాపారకారకమైనది విషయంలో సమయంగా ఉండి స్వామి గారికి సమర్పిస్తున్నామంటే ఆ తర్వాత కందిపప్పు తీసుకొచ్చుకున్నాం. కందిపప్పు అనగానే కుజుడు అడిలాగే నేను ఉండాలి అని రోగకారకం, సమస్యలకి, కళ్యాణానికి ఏదైనా దోషాలు ఉండిపోతాయి, లేదా మంచి ఉంటే ఇంకా వచ్చిన. ఆ తర్వాత చింతపండు తీసుకున్నాం, రాహుతత్వంలో తీసుకున్నాం. ఎండు మిరపకాయలు తీసుకున్నాం, కేతు తత్వంలో తీసుకున్నాం. ఇవన్నీ గ్రహాలే అండి, మన రోజు తినేది లోపలికి తినేవన్నీ గ్రహాలే. ఇలా ఈరోజు ఎందుకు తీసుకున్నామంటే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రత పూజలు జరుగుతుంటాయి. అనంత పద్మనాభులు ఈ మధ్యలో కేరళలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ధనకుడు ఎవరన్నట్టు అది కూడా అంటే వాళ్ళు నిర్ణయం తీసేశారు. దేవుడు ధనికుడు అయిన వాడు, ఆయన అక్కడ కోట్లు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరూ వెళ్ళి చూసి వస్తున్నారు. అటు ఇటు పోయిన వాళ్ళందరూ కేరళ దగ్గర దాని చూసుకొని వస్తారు. అనంత పద్మనాభ స్వామి దానికి కూడా ఇంకా ఆదాయం పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ అర్చకుడు మీకు తెలుసు, తెలియదు, హైకోర్టులో సుప్రీంకోర్టులో వేస్తే ఆ యొక్క ఆలయాన్ని నిర్మించి ఆలయ కాపకులు అంటే ఆలయ యొక్క ధర్మకర్తని పిలిపించారు సుప్రీంకోర్టు వాడు. ఏంటి ఈ యొక్క భూమిలో ఉన్న గనులు తీయటానికి ఇబ్బంది ఏమిటి అన్నాడు. అయ్యా నాకేం తెలియదు, నేను రోజు గుడికి వెళ్తాను, దండం పెట్టి వస్తాము. మా ఆచారం ఏంటో తెలుసా? ఇది అర్థం చేసుకోండి మీరు. విజయమ్మ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. సత్సంగం నేను ఆచారంగా వెళ్తాను, మడిగట్టుకొని వెళ్ళేప్పుడు కాళ్ళు కొడుకొని వెళ్తాను, వచ్చేప్పుడు కూడా కాళ్ళు కొడుకొని వెళ్తాను అన్నాడు. అదేంటయ్యా అన్నాడు. స్వామివారి యొక్క భూరేణువు కూడా మేము ముట్టుకోమండి అన్న. మన ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు అయితే గుటకాయ స్వాహ, స్వామివారి సొమ్ము గుటకాయ స్వాహ. మరి అంతటి గొప్పతనం కలిగిన మహనీయులు అలా ఉండటం వల్లే ఎక్కడో చోట మనం ఇవాళ మంచి వాతావరణంలో, మంచి ఆలోచనతో, క్రమశిక్షణతో మనం ఉండగలుగుతున్నాం. వాళ్ళ వల్ల సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వర్తమాన పురోజనామతనే దక్షిణాయనే వరసోవాసనే बहुवासरे शुभवासरे शुभनक्षत्र शुभयोग शुभनक्षत्रायां मास्कने गोंदोगस्य हेतुनां वेदानां कारणोत्सवस्य रतराजनां देश लक्ष्मी మరి ఇంతటి విషయంలో మనం ఈ యొక్క స్వామి వారికి సమర్పిస్తున్నామంటే ఆ దొంగతనాలు ఎందుకు వచ్చాయండి? వాడిలాగే నేను ఉండాలి అనుకుంటే దొంగతనం చేస్తాను, లేదా నాకు తెలుసు
ఇది మనం తెలుసుకుంటూ ఇవాళ ఆ యొక్క అమ్మవారి యొక్క దీపాన్ని వెలిగించుకుంటూ ఒక్కసారి మన నిన్న శాసనసభ్యులు మనకి అందరికీ మీ అందరి యొక్క సమక్షంలో మీ డబ్బులు అంటూ ఆయన మనకి ప్రతి సంవత్సరం మన మహర్షి ఆశ్రమ గోశాలకు కేటాయిస్తాన్ని మన ముందు అన్నందుకు ఆయనకి మన సభాముఖి సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. సువర్ణాన్ని వెదజల్లుతున్నాడు మన మీద, కాంతి స్వరూపం తీసుకొస్తున్నాడు, మనసు ప్రశాంతం తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత మనం పెసరపప్పు తెచ్చుకుందాం అనుకున్నాం. బుద్ధికారకమైనది, వ్యాపారకారకమైనది, అందరితో సౌమ్యంగా ఉండేది. ఆ తర్వాత కందిపప్పు తీసుకొచ్చుకున్నాం. కందిపప్పు అనగానే రోగకారకం, సమస్యలకి, కళ్యాణానికి ఏదైనా దోషాలు ఉండకపోతాయి లేదా మంచి ఉంటే ఇంకా వచ్చారు. చింతపండు తీసుకున్నాం, రెండు మిరపకాయలు తీసుకున్నాం. ఎన్నికి వినాలండి, మన రోజుకి ఎన్నికి రావాలి. ఇలా ఈ రోజు ఎందుకు తీసుకున్నామంటే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క పూజలు జరుగుతుంటాయి. అనంత పద్మనాభ ఈ మధ్యలో కేరళలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ధనికుడు ఎవరన్నట్టు అది కూడా అటు వాళ్ళు నిర్ణయం తీసేశారు. దేవుడు ధనికుడు అయిన వాడు, ఆయన అక్కడ కోట్లు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరూ వెళ్ళి చూసి వస్తున్నారు. అటు ఇటు పోయిన వాళ్ళందరూ కేరళ దగ్గర దానిలో చూస్తూ వస్తున్నాం. అనంత పద్మనాభ స్వామి గుడి, దానికి కూడా ఇంకా ఆదాయం పెరుగుతున్నాయి. కానీ అక్కడ అర్చకుడు మీకు తెలుసు తెలీదు, హైకోర్టులో సుప్రీంకోర్టులో వేస్తే ఆ యొక్క ఆలయాన్ని నిర్వహించి ఆలయ చౌకలు అంటే ఆలయ ధర్మకర్తని పిలిపించారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఏంటి ఈ యొక్క భూమిలో ఉన్న గనులు తీయటానికి ఇబ్బంది ఏమిటన్నాడు. అయ్యా నాకేం తెలియదు, నేను రోజు గుడికి వెళ్తాను, దండం పెట్టుకొస్తాను. మా ఆచారం ఏంటో తెలుసా, ఇది అర్థం చేసుకోండి మీరు. ఉదయం మనం కూడా అర్థం చేసుకోవాలి. సత్సంగం నేను ఆచారంగా వెళ్తాను, బడి కట్టుకొని వెళ్ళేప్పుడు కాడు కొడుకొని వెళ్తాను, వచ్చేప్పుడు కాడు కొడుకొని వెళ్తాను అన్నాడు. అదే స్వామి వారి యొక్క భూరేణు కూడా మేము పెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు అంతటి గొప్పతనం కలిగిన మహనీయులు ఇంతమంది ఎక్కడో చోట మంచి క్రమశిక్షణతో అనురాధానాన్ని